బాగుంది. నాగార్జున బాగున్నాడు. కిరవాణి మ్యూజిక్, హీరోయిన్ యాక్షన్ తెలిసిందే కదా బ్రో. కామెడీ వర్క్ బ్రో. అల్లరి నరేష్ ఆల్ గుడ్. హీరోయిన్ కూడా బాగుంది. అబ్సల్యూట్లీ మరీ బ్లాక్ బస్టర్ అని చెప్పలేము, ఫ్లాస్ ఉన్నాయి బట్ బ్లాక్ బస్టర్ అని చెప్పలేము. మేబీ 3. బాగుంది సార్. సినిమా ఎలా ఉంది సార్? ఫ్యామిలీ సెంటిమెంట్ అనమాట, ఎమోషన్. అండ్ తర్వాత వచ్చేసి చిన్న ఎమోషన్ ఏంటంటే మన అల్లరి గారు చనిపోతారు లాస్ట్లో, అదొకటి ఫీల్ ఉంది. చాలా బాగుంటుంది, అందరు వెళ్ళి చూడాల్సిన సినిమా. బాగుంది సినిమా, ఫ్యామిలీతోనే చూడాల్సిన సినిమా. సంక్రాంతి పండగకి మంచి సినిమా పడింది అనమాట. హనుమాన్ తర్వాత ఇదే సినిమా హిట్ సూపర్ హిట్ భయ్యా. నాకైతే రేటింగ్ 2.75 3. స్టోరీ వచ్చేసి రొటీన్ స్టోరీయే, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది. మన డైరెక్టర్ వచ్చేసి 53 సినిమాల తర్వాత కొరియోగ్రాఫర్గా చేశాడు. 53 సినిమాలు ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాడు. సూపర్గా చేశాడు భయ్యా, డైరెక్షన్ చాలా బాగుంది. అండ్ కాబట్టి వచ్చేసి క్యారెక్టరేషన్ ప్రతి ఒక్కరిది సూపర్గా చేశాడు. నాకు నచ్చిన హైలైట్స్ ఏంటంటే బ్రదర్ తర్వాత అన్నదమ్ముల ఎమోషన్ భయ్యా చాలా బాగా చూపించాడు. నాగార్జున మన అల్లరి నరేష్ గారిది చాలా బాగుంది అనమాట. అన్న రాజ్ తరుణ్ క్యారెక్టర్ ఏం లేదన్న, జస్ట్ నార్మల్ గా వేరే ఊరు అమ్మాయిని ప్రేమిస్తాడు, వీళ్ళిద్దరు కాపాడుతూ ఉంటారు అనమాట, అంతే. రాజ్ తరుణ్ అంతగా అనిపించలేదు, కానీ మిగతా వీళ్ళిద్దరిది అయితే చాలా బాగుంటది. మన నరేష్ గారు చనిపోవడంతో కొద్దిగా బాధ అనిపిస్తుంది, కానీ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న, బాగుంది. అదొక్కటే చిన్న బాధ అంతే. ఫ్యామిలీతో అందరు చూడొచ్చు, చాలా బాగుంది. ఫైట్స్, సాంగ్స్, యాక్షన్ అన్ని బాగున్నాయి. సెంటిమెంట్ బాగుంది. అల్లరి నరేష్ సెంటిమెంట్ చాలా బాగా తీశాడు. మూవీ 5 out of 5. సినిమా విజయ్ డైరెక్టర్ సూపర్ ఉంది. డాన్స్ కూడా బాగుంది, పాటలు కూడా బాగుంది, అన్ని సాంగ్స్ బాగా సూపర్ హిట్. లవ్ స్టోరీ సాంగ్స్ కూడా బాగున్నాయి, సూపర్ సాంగ్స్ ఉన్నాయి. అలా నాగార్జున అయితే గ్లామర్స్ ఎండిపోయిన అసలు సినిమాలో అసలు ఎంత మచ్చలేని మనిషి అంటే నాగార్జున. సోగాడు బ్యాలెన్స్ సూపర్ చేసిన డైరెక్టర్. ముగ్గురు హీరో కాదు, నాగార్జున సూపర్ హీరో. అలా నరేష్ చాలా బాగా తీశాడు. ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే నాగార్జున గారు మా శివ తర్వాత మళ్ళీ ఇప్పుడు చైన్ పట్టాడు. శివ మూవీ తర్వాత మళ్ళీ చైన్ పట్టిన మూవీ ఇదే మూవీ. సూపర్ హిట్ మూవీ అండి. పండుగలకు ఫ్యామిలీ స్టోరీ సంక్రాంతి పండుగ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. సూపర్ సెట్ అయిందండి. సూపర్ ఉంది. 100% 5 out of 5 అండి. ఓకే అక్క, జస్ట్ ఈ సంక్రాంతికి ఫ్యామిలీ తోటి చూడాల్సిన మూవీ. ఓకే, జస్ట్ ఓకే అంటే ఓకే. దానికి మించి హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని లేకపోతే కింద ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మాత్రం లేదు, కానీ జస్ట్ ఈ సంక్రాంతికి ఫ్యామిలీ తోటి చూడాల్సిన సినిమా. ఓకే, జస్ట్ ఓకే అంటే ఓకే. నా స్వామి రంగం బ్రో. ఓకే, బాగానే ఉంది అబ్బా, డిసెంట్గానే ఉంది. కాకపోతే ఫ్యామిలీ తోటి చూడాల్సిన మూవీ మాత్రం ఇది. పక్క 100% ఫ్యామిలీ తోటి చూడాల్సిన మూవీ. అంటే నాకు అల్లరి నరేష్ క్యారెక్టర్ బాగా నచ్చింది అబ్బా. అంటే మూవీకి అసలు పడాల్సిన క్యారెక్టరే అల్లరి నరేష్ది. ఇంకా రాజ్ తరుణ్ కానీ ఇంకా ఏమంటారు నాగార్జున కానీ సెట్ అవ్వలే, మూవీకి సెట్ కాలే నాకు అనిపించింది. నాకున్న ఒపీనియన్ ఫీలింగ్ ఏమంటే ఏమంటారు అల్లరి నరేష్ మాత్రం బాగుంది అబ్బా. కామెడీ టైమింగ్ కానీ, తను చేసే ఫైట్ సీన్స్ కానీ, అండ్ నాగార్జున ఎస్పెషల్లీ నాగార్జునకి ఫైట్ సీన్ మాత్రం భలే కుదిరింది అబ్బా. ఎవరు చేసిండేమో కొరియోగ్రఫీ కానీ బాగా కుదిరింది. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ మాత్రం దళిద్రంగా ఉన్నాయి అబ్బా. నిజం చెప్పాలంటే ఒకటే సాంగ్ బాగుంది, ఎత్తుకెళ్ళిపోవాలనిపించే సాంగ్. ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ చేసింది ఆ డైరెక్టరే. దాని తిప్పి ఇంకా మిగతా ఏం లేదు. ఇన్ని సాంగ్లు పెట్టి ఇన్ని ఫైట్లు పెట్టి అనవసరంగా నాకైతే చూడాలనిపించలేదు అన్న. రాసరన్న యాక్టింగ్ కూడా ఓకే, కానీ అల్లరి నరేష్ క్యారెక్టర్ మాత్రం బాగుందన్న. నిజం చెప్పాలంటే నాగార్జున కూడా ఓకే, డీసెంట్ గానే ఉంది. అవును, అదే కరెక్టే. కాకపోతే ఆ మూవీకి కుదరలేదు కదా. ఆ మూవీకి కానీ రేటింగ్ ఇవ్వడం బాగుండేది, వాళ్ళకి ఇవ్వడం బాగుండేది, ఉంటే బాగుండేది. ఆ స్క్రిప్ట్ ఏమంటే నాగార్జునకి ఎక్కువ ఉంది, కాదనట్లేదు, కానీ కరెక్ట్ కాలేదు, నాకు సెట్ కాలేదని నా ఒపీనియన్. ఏమి అదే పెడతారు, కానీ అది మీరు సినిమా చూసి తెలుసుకోవచ్చు. అది అందులో చెప్పలేము కదా. అంటే లుక్స్ కానీ, గెటమ్స్ కానీ, ఆ పంచెలు కట్టుకుని ఒక సైకిల్ ఫైట్ ఉంటుంది అన్న, అది మాత్రం మొత్తం ముగిపోయింది థియేటర్లో మొత్తం. ఓకే, హీరోయిన్స్ కంటే అందరు బాగున్నారు అబ్బా. కాకపోతే అల్లరి నరేష్, నాకైతే నిజం చెప్తున్నా, అల్లరి నరేష్ని చూస్తే మైండ్ పోయిందన్న. మనస్ఫూర్తిగా ఆటో నుంచి నవ్వుకుంటాం అబ్బా. అల్లరి నరేష్ క్యారెక్టర్ చూస్తే అంతలా బాగుంది.
అదే చెప్తున్నా కదా. ఓకే దెన్ ఓకే అన్న, హిట్ అన్న. మిగతా సినిమాలతో వచ్చుకుంటే హనుమాన్ గిట్ట ఉంది కదా, హనుమాన్ కుంటే టెరిఫిక్ మూవీ అది చెప్పాలంటే. హనుమాన్ కంటే ఓకే, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నేను హనుమాన్కి ఇస్తాను, సెకండ్ ప్లేస్ వచ్చేసి నా సామిరంగా, థర్డ్ ప్లేస్ వచ్చేసి అండ్ స్కంద, ఫోర్త్ అన్న. ఓకే స్కంద మాత్రం పడేది లేకుండే సంక్రాంతికి, ఆఫ్టర్ ముంగడు అంటే బాగుండేది. ఓకే థ్యాంక్ యూ. నా సామి రంగా పాత సినిమాలో ఎలాగైతే మనము మనస్ఫూర్తిగా చూసి బయటికి వస్తామో అలా పాత రోజుల్లో తీసుకెళ్లిపోయాడు నాగార్జున. సినిమా అంటే దానికి పేరు పెడతాడు ఎవడన్నా. పాత సినిమా ఎలా ఉంటది అంటే మన గుడ్ ఫీలింగ్. నేను నిలబడితే ఏడిపోను, అడగండి, ఎన్ని అడుగుతారు అడగండి, నేను అన్ని చెప్తా. ఏదన్నా అడగండి, దానికి అన్ని చెప్తా. పాత సినిమా చూస్తే ఎంత హాయిగా బయటికి వస్తామో అంత గుడ్ ఫీల్ ఇచ్చాడు. ఒక మంచి సినిమా, కుటుంబ సమేతంగా అందరు చూడొచ్చు. ముఖ్యంగా ఏంటంటే అందరి క్యారెక్టర్లకు అందరికి ఇచ్చాడు. అల్లరి నరేష్ క్యారెక్టర్ సూపర్ ఉన్నది, ఇంకో కొత్త అబ్బాయి చేశాడు, అతను బాగున్నాడు. మొత్తం మీద ఏంటంటే ప్రతి అబ్బాయి కూడా ఒక అమ్మాయి ఫేస్ తోటి అందంగా చూపించవచ్చు, ఆకర్షించేది చూపించవచ్చు అనేది ఫస్ట్ టైం ఒక పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్లో అమ్మాయిని బాగా చూపించిన సినిమా నాకు తెలిసి ఇదే సినిమా. నాగార్జున గారు, అందుకు నాగార్జున గారికి సెల్యూట్ చేయాలి. ఆయన ఒప్పుకున్నాడు, అందరికీ సమానంగా ఇచ్చాడు ఈక్వల్గా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ లేదు, చాలా హ్యాపీగా ఉన్నది సినిమా. మంచి చూసి బయటకు వస్తాం అందరం కూడా. కానీ ఎవరి సినిమా వాళ్ళకండి, వీళ్ళది వాళ్ళకు మాట్లాడకూడదు. మన ముక్కు బాగుంటుందా, కన్ను బాగుంటుందా, చెవు బాగుంటుందా అంటే దేని వాల్యూ దానికే ఉంటుంది. వచ్చిన 4 సినిమాలు ఎవరి వాళ్ళకి నచ్చుతాయి, నచ్చవని కాదు. మాస్ చూడాలనుకుంటే వెంకటేష్ సినిమా, గుడ్ ఫీల్ సినిమా చూడాలంటే నాగార్జున, భక్తితో సినిమా చూడాలంటే హనుమాన్, లేదు కొద్దిగా మాస్ మసాలా కూర్చోబెట్టి మడత పెట్టి అంటే మహేష్ బాబు సినిమా చూడాలి. సో 4 రకాలు, మనం 4 రకాలు తింటాం కదా, 4 రకాలు ఎవరు ఇష్టం వాళ్ళది. సంక్రాంతి బరిలో నిలుస్తుందా? 100% నిలుస్తుంది. నాగార్జునకు ఓకే రేటింగ్ 5కి 4 ఇస్తా. అల్లరి నరేష్ అయితే చింపేశాడు. హాయ్ అండి, నా పేరు గోపాల్. సినిమా చాలా బాగుంది. సినిమా బ్లాక్ బాస్టర్ అన్నమాట. ఈ సినిమా నాగార్జున గారిని చూస్తుంటే నాకు ధనుష్ గారిని చూసినట్టు అనిపించింది. అసురన్ సినిమాలో ధనుష్ గారు, రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారు, పుష్ప సినిమాలో దాన్ని ఏమంటారు అల్లు అర్జున్ గారు ఎలా కనిపించారో మాస్ లుక్ చాలా బాగుంది. సినిమా స్టోరీ వచ్చేసరికి దాన్ని ఏమంటారు ఒక 3 అనాథల కథ అనమాట. ఈ సినిమాలో స్టోరీ చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, ఇంకా చాలా మంది చూడాలి కాబట్టి చెప్పట్లేదు. అసలు ఒక నాకైతే ఒక ధనుష్ గారిని చూసినట్టే అనిపించింది. నాగార్జున గారిని చూస్తే చాలా అసలు మాస్ లుక్ లో చాలా బాగున్నారు. నాగార్జున గారు మీరు గన్స్ వాడడం మానేయండి, గన్స్ వాడడం మానేసి ఇలాగా కత్తులు వాడడం మొదలుపెట్టండి. కత్తులతో నరుగుతా ఉంటే సినిమా అసలు ఓ రేంజ్ లోకి వెళ్ళిపోయింది అనమాట. ఫైట్లు మొత్తము మీరు ఆఫీసరు, వైల్డ్ డాగ్ ఇలాంటి సినిమాలు తీయడం మానేయండి, గన్స్ వాడే సినిమాలు తీయడం మానేయండి. ఇలాగే కత్తులు వాడే సినిమాలు, ఒక మాస్ లుక్ లో రంగస్థలం లాంటి స్టోరీలు, పుష్ప లాంటి స్టోరీలు ఇవన్నీ మీకు బాగా సెట్ అయ్యేలాగా ఉన్నాయి. మీరు కత్తి తీసుకొని నరుగుతా ఉంటే సినిమాలో అసలు థియేటర్ మొత్తం క్లాప్స్ అనమాట. మీరు ఇలానే మాస్ సినిమాలు చేయాలి, కత్తులు తీసుకొని నరికే సినిమాలే చేయాలి. అంత బాగా ఎమోషన్ క్యారీ అయింది. ఇంకా డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో నాకు డైరెక్షన్ చాలా బాగా నచ్చింది. మీరు విజయ్ బిన్ని అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. మీరు ఎంతో మంది కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చారు, ఆర్జీవి గారికి ఇచ్చారు, అలాగే ఇచ్చారు. విజయ్ బిన్ని అనే అతను ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి, బీటెక్ చదివాడు. అతనికి కొత్త డైరెక్టర్ అయినప్పటికీ ఛాన్స్ ఇచ్చారు. మీరు ఇలాగే కొత్త డైరెక్టర్లు ప్రోత్సహించాలి, ఇంకా కొత్త డైరెక్టర్లు ప్రోత్సహించాలి. స్టోరీలు మాత్రము మీరు ఎప్పుడు గన్స్ వాడద్దు, కత్తులే వాడాలి. మీరు ఎంత బాగా కత్తులు వాడితే అంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయితే ఈ సినిమాలన్నీ. నాకైతే ఒక ధనుష్ గారిని చూసినట్టు అనిపించింది ఈ సినిమా చూస్తుంటే. ఓవరాల్ గా మూవీ హనుమాన్కు పోటీ ఇచ్చే మూవీ ఏదన్నా ఉందంటే ఈ సంక్రాంతికి ఈ ఒక మన నాసామిరంగా, ఈ సినిమాకి నాసామిరంగా అనే టైటిల్ కంటే వేటకత్తి అని చెప్పేసి టైటిల్ పెడితే ఇంకా బాగుండిద్ది. ఈ సినిమా నాగార్జున గారి వేటకత్తి.